కొంతమంది పేషెంట్స్ అంటే చాలామంది కిడ్స్ ఇక్కడ హైదరాబాద్‌లో ఉంటూ ఉంటారు. వాళ్ళు రూరల్ నుంచి ఇక్కడికొచ్చి టెస్ట్ చేసుకుంటారండి. వాళ్ళ షుగర్స్ చాలా హై చూపిస్తూ ఉంటాయన్నమాట. ఆ షుగర్ హై ఉన్నదానికి మేము మెడిసిన్ స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసి వాళ్ళని ఒక 10 డేస్ షుగర్స్ మళ్ళీ రీచెక్ చేసుకొని మళ్ళీ బ్యాక్ రమ్మని కూడా చెప్తామన్నమాట. దీని ఇంపార్టెన్స్ ఏంటి అనంటే మనం ఒక్కొక్కసారి షుగర్స్ హై ఉన్నాయని మనం కూడా డోస్ ఎక్కువ పెట్టినప్పుడు షుగర్ డౌన్ అవుతా ఉందేమో కూడా గమనించుకోవాలి. ఇది మనం అంటే సిటీలో ఎక్కడున్నా షుగర్ డౌన్ అయిపోయిందనుకోండి, ఇమ్మీడియేట్‌గా నియరెస్ట్ సెంటర్‌కి వెళ్తే షుగర్ టెస్ట్ చేయటం, వాళ్ళకి గ్లూకోజ్ పెడితే అవన్నీ కరెక్ట్ అయిపోతాయి. ఇంత పవర్ మెడిసిన్స్ తీసుకొని ఒక్కొక్కసారి దీని ఇంపార్టెన్స్ తెలియక ఊరెళ్ళిపోతూ ఉంటారనమాట. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి షుగర్ డౌన్ అయిపోతుందనమాట. షుగర్ డౌన్ అయినప్పుడు ఒక్కోసారి అన్‌కాన్షియస్ అయిపోయి ఆ పేషెంట్‌ని ఎక్కడ తీసుకెళ్లాలో కూడా తెలియక వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు నేను నా సజెషన్ ఏంటి అనంటే, మీరు బిఫోర్ గోయింగ్ టు హోమ్ 10 డేస్ తర్వాత డాక్టర్ చెప్పిన ప్రిస్క్రైబ్డ్ టైంలో మళ్ళీ వచ్చి షుగర్ పరీక్షలు మళ్ళీ టెస్ట్ చేసుకొని చెక్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ షుగర్ డౌన్ అవుతున్నాయంటే డాక్టర్ గారు మెడిసిన్స్ డోసెస్ అడ్జస్ట్ చేస్తారు, తగ్గిస్తారు. సో దట్ మీకు లో షుగర్లో వెళ్ళిపోయే ఇబ్బందికర పరిస్థితుల్లో రాకుండా ఉంటాయి. అండ్ పేషెంట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా మనం డోస్ పెంచుతున్నప్పుడు పేషెంట్కి ఒక కాషన్ ఇవ్వాలన్నమాట. షుగర్ డౌన్ అయిపోయే లక్షణాలు అంటే చెమటలు పట్టేయటం, గుండె గాబరా, ఏమైనా తినాలన్న ఆతృత, బ్లరీ విజన్ సరిగా అంటే మసగ్గా కనిపించడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ లో షుగర్స్ అనమాట. సో ఆ పేషెంట్కి మనం డోస్ పెంచుతున్నప్పుడు ఇలాంటి లక్షణాల గురించి చెప్పు ఉంచాలి. అండ్ వాళ్ళు ఎక్కడ బయట వెళ్తున్నా కూడా ఒక చాక్లెటో బిస్కెటో లేకపోతే హైపో టాబ్లెట్స్ అని దొరుకుతాయి, ఇది గ్లూకోజ్ టాబ్లెట్స్ అనమాట. ఇలాంటివి కూడా క్యారీ చేయాలని చెప్పాలన్నమాట. సో అలాంటి సిమ్టమ్స్ ఏమన్నా వచ్చినప్పుడు ఇలాంటి మాత్ర వేసుకొని కాస్త వాటర్ తాగటం, లేకపోతే చాక్లెటో బిస్కెటో తిని వాటర్ తాగటం, ఇలా చేస్తే ఆ సిమ్టమ్స్ అన్నీ రివర్స్ అవుతాయి. సో ఈ విధంగా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి అని అంటే మీరు డాక్టర్ని మీట్ అయ్యి మందులు మార్పించుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ చెప్పిన ప్రిస్క్రైబ్డ్ టైంలో మీరు టెస్ట్లు మళ్ళీ చేసుకొని వెళ్ళి వాళ్ళకి చూపించుకోవాలి. సో ఒకవేళ షుగర్స్ డౌన్ అవుతున్నాయంటే డాక్టర్స్ మెడిసిన్స్ డోస్ అడ్జస్ట్ చేస్తారనమాట. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.